ఐక్యత యొక్క శక్తి. ఒక గాఢమైన అడవిలో జింక, కుందేలు, ఉడుత, కోతి వంటి జంతువులు మరియు చిలుక, కాకి, నెమలి వంటి పక్షులు కలిసి సంతోషంగా నివసించేవి. ఆ అడవిలో అందరికీ ప్రాణమైన ఒక పెద్ద నీటి చెరువు ఉండేది. ప్రతిరోజూ అన్ని జంతువులు, పక్షులు ఆ చెరువుకు వచ్చి నీళ్లు తాగేవి. ఒక సంవత్సరం తీవ్రమైన కరువు వచ్చింది. ఎండ తీవ్రత పెరిగి చెరువులోని నీరు నెమ్మదిగా తగ్గసాగింది. కొన్ని జంతువులు మనమందరం విడివిడిగా వేరే అడవికి వెళ్ళిపోదాం అని అనుకున్నాయి. కాని వయసైన జ్ఞానమున్న కాకి ఐక్యంగా ఉంటేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పింది. ఆ మాటలు విన్న జంతువులు, పక్షులు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. కోతులు చెట్ల కొమ్మలను తెచ్చి చెరువు చుట్టూ చిన్న అడ్డంకి నిర్మించాయి. ఉడుతలు చిన్న రాళ్ళు, మట్టిని తీసుకొచ్చాయి. జింకలు, కుందేళ్లు సమీపంలో ఉన్న చిన్న నీటివాగును కనుగొని దాని దారిని చెరువు వైపుగా మళ్లించాయి. పక్షులు పైనుంచి ఎగిరి దారి చూపించాయి. కొన్ని రోజుల్లో ఆ నీటివాగు నీరు చెరువులోకి చేరి చెరువు మళ్లీ నిండింది. అన్ని జంతువులు, పక్షులు ఆనందంగా సంబరాలు చేసుకున్నాయి. ఒక్కొక్కరుగా చేయలేని పని కలిసి చేసినప్పుడు సులభంగా పూర్తవుతుందని అందరూ గ్రహించారు. నీతి: ఐక్యతతో పనిచేస్తే ఎంత పెద్ద సమస్యైనా సులభంగా పరిష్కారమవుతుంది.